నందన, మధుకర్ లేటెస్ట్ కాంట్రవర్సీ నడుస్తూ ఉంది కదా. దీనికంటే కొన్ని రోజులు వెనక్కి వెళ్తే బండి భగీరథ్ కాంట్రవర్సీ నడిచింది. దానికంటే కొన్ని రోజులు వెనక్కి వెళ్తే మంగ్లీ గారి కాంట్రవర్సీ నడిచింది అప్పుడు. సో ఇప్పుడు అదే మంగ్లీ గారి కాంట్రవర్సీ ఇప్పుడు మళ్ళీ హైలైట్ అవుతుంది, మళ్ళీ లైమ్ లైట్లోకి వస్తుంది. అసలు ఏంటనేది మాట్లాడుకుందాం దాని గురించి. అండ్ మంగ్లీ గారు వరుసగా అన్ని కాంట్రవర్షియల్ థింగ్సే చేస్తుంటారు. ఆవిడ గట్టిగా ఏమైనా క్వశ్చన్ చేస్తే గిరిజన బిడ్డను అంటారు, సో తాండా బిడ్డను అంటారు, సో క్యాస్ట్ కార్డు బయటకు తీస్తారు. చాలామంది భయపడుతుంటారు తెలుసా మంగ్లీ గారి గురించి మాట్లాడడానికి. ఇదే మెయిన్ రీజన్. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ బండి భగీరథ్ గురించి కూడా మాట్లాడారు. దాని తర్వాత వచ్చేసరికి నిన్న మధుకర్, నందన గారి గురించి అయితే వీడియోస్ అందరూ చేశారు. ఎన్ని వీడియోస్ కావాలంటే అన్ని వీడియోలు చేశారు ఒక్కొక్కళ్ళు. బట్ మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ మాత్రమే కొన్ని ఛానల్స్ మంగ్లీ గారి గురించి మాట్లాడాయి ఆ లాస్ట్ టైం. ఎందుకంటే అది కూడా పెద్ద స్కామే, అండ్ అది మైక్రో ఫినాన్స్ స్కాము. కోట్ల రూపాయలు బాధితులు నష్టపోయారు. 150 కోట్ల పైన బాధితులు నష్టపోయారు. 10-20 కోట్ల దగ్గరకు వచ్చేసరికి ఆ బాధితులు కంప్లైంట్ కూడా ఇచ్చారు. లాయర్ సుబ్బారావు దాని మీద ఫైట్ చేశారు. అండ్ మంగ్లీ గారి పేరు కూడా ఇంక్లూడ్ చేయలేదు. మంగ్లీ గారికి ఎవరైతే స్కామ్ చేశారో రమాకాంత్, మధు, సో వాళ్ళకి పరిచయాలు ఉన్నాయి అని చెప్పి బయటకు తెలిసింది. దాని తర్వాత మంగ్లీ గారు దాన్ని కొట్టేశారు. నాకు అసలు సంబంధం లేదని చెప్పారు. దాని తర్వాత మంగ్లీ గారికి అతను వాళ్ళు ఒక ఫామ్ హౌస్లో, పార్టీస్లో అక్కడక్కడ కలిసిన ఫొటోస్ కొన్ని కనిపించాయి. సో దాని తర్వాత మంగ్లీ గారు అసలు మాకు సంబంధం లేదన్నారు. బట్ వాళ్ళ ఇంట్లోకి వచ్చి ఆ రమాకాంత్, మధు కూర్చొని మాట్లాడే ఫొటోస్ కూడా, విజువల్స్ కూడా కనిపించాయి. సో దాని తర్వాత ఆ మంగ్లీ గారిది అసలు తప్పే లేదని చెప్పి కొంతమంది జర్నలిస్టులు కూడా సపోర్ట్గా పాడ్కాస్ట్లు కూడా చేశారు ఆవిడకి సపోర్ట్గా. మొత్తం ఒక ఉమెన్ని సొసైటీ మొత్తం కలిసి బ్లేమ్ చేస్తుంది. ఆ ఉమెన్ చాలా తప్పే చేయలేదు, తప్పు చేయకుండా ఆ ఉమెన్ని బ్లేమ్ చేస్తున్నారని చెప్పి కూడా మాట్లాడారు ఆ పాడ్కాస్ట్లో. బట్ చాలామంది బాధితులు చచ్చిపోయిన బాధితులను కూడా ఆవిడ వచ్చి కనీసం పరామర్శించలేదు. ఎందుకంటే బాధితులు చాలా క్లియర్గా చెప్పారనమాట, మిమ్మల్ని చూసి, మీ తమ్ముని చూసి మాత్రమే మేము డబ్బులు పెట్టాము అని చెప్పి. బట్ దాని తర్వాత బాధితుల తరపున కనీసం గొంతెత్తి నేను మాట్లాడతాను అది ఇది అని చెప్పిన మంగ్లీ గారు కనీసం కలవకపోను. సో దాని తర్వాత ఆవిడ కొన్ని రోజులు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. దాని తర్వాత రీసెంట్గా బెంగళూరులో కొన్ని షోస్ చేసుకుంటా ఉన్నారు. ఆ షోస్లో కూడా ఒక కాంట్రవర్షియల్ థింగ్ చేశారు. సో దాన్ని కూడా అడ్రస్ చేద్దాము ఈ వీడియోలో. అసలు మంగ్లీ గారి గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ఇప్పుడు నందన, మధుకర్ గారి గురించి వరుసగా వీడియోస్ చేసిన ఏ యూట్యూబర్ కూడా వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో మీరు వెనక్కి వెళ్ళి చూసుకుంటే మంగ్లీ గారి మీద ఒక్క వీడియో కూడా చేస్తుంటారు. బిక్లీ గారికి కూడా ఈ స్కామ్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్పి సో అక్కడ లాయర్ ఎవరైతే సుబ్బారావు ఉన్నారో ఆయన గట్టిగా ఆరోపిస్తున్నారు. ఇప్పుడు మొన్నటి వరకు సైలెంట్గా ఉన్న సుబ్బారావు గారు ఎప్పుడైతే ఈ ఇష్యూ బయటకు వచ్చిందో, నందన గారి ఇష్యూ, సో దీని మీద ప్రభుత్వం చాలా ఫోకస్డ్గా ఉంది. లుకౌట్ నోటీసులు జారీ చేయమని చెప్పి లోకేష్ గారు కూడా ఏపీ ప్రభుత్వం ఆల్రెడీ ఇష్యూ చేశారు. అండ్ తెలంగాణ ప్రభుత్వం కూడా ఓపెన్గా వీళ్ళిద్దరు ఫోటోని బ్లర్ చేసి ఇలా ఫేక్ సీఓఎస్లు సంథింగ్ ఇలా ఇచ్చే వాళ్ళని మీరు నమ్మొద్దు, ఇలా ఎవరైనా మీకు మోసపోయి ఉంటే మీరు వచ్చి సైబర్ క్రైమ్లో కంప్లైంట్ ఇవ్వండి అని కూడా ఓపెన్గా చెప్పారు. సో ఇలా ఓపెన్గా చెప్పేసరికి ఇప్పుడు మంగ్లీ గారి మీద కూడా ఆ కేసు ఏదైతే ఉందో దాని అప్డేట్ కావాలని చెప్పి సో లాయర్ సుబ్బారావు గారు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. రమాకాంత్, మధు స్టేట్మెంట్ రికార్డ్ చేసి అది చూపించండి. మంగ్లీ గారిని ఎందుకు మీరు కనీసం ఆవిడని ఎంక్వైరీకి ఎందుకు పిలవట్లేదు? ఆవిడ మీద కేసు ఎఫ్ఐఆర్ ఎందుకు మీరు ఫైల్ చేయట్లేదు? ఫైల్ చేస్తుంటే ఆవిడ ఎంక్వైరీకి ఎందుకు పిలవట్లేదు అని చెప్పి ఆయన వచ్చి ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే చాలామంది కూడా వీళ్ళ గురించే మాట్లాడుతున్నారు తప్పితే మంగ్లీ గారు కూడా స్కామ్ చేశారు కదా దాని గురించి కూడా మాట్లాడొచ్చు కదా అని చెప్పి చాలామంది అంటారు. బట్ చాలామంది యూట్యూబర్లు మాట్లాడరు. ఎందుకు మాట్లాడరు అంటే సో ఓపెన్గా పచ్చిగా మాట్లాడుకోవాలంటే క్యాస్ట్, అది పవర్ఫుల్ క్యాస్ట్, చాలా పవర్ఫుల్ క్యాస్ట్. దానికి చట్టాలు చాలా పవర్ఫుల్ చట్టాలు ఉంటాయి. అట్రాసిటీ అదే మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు అని చెప్పి ఒక SC/ST అట్రాసిటీ కేసు పెడితే బయటికి రావడం కూడా చాలా కష్టమవుతుంది. సో అందుకని చాలామంది మాట్లాడరు. ఒకవేళ నిజాలు తెలిసినా కూడా ఫేవర్గా మాట్లాడతారేమో కానీ ఎగెనిస్ట్గా మాట్లాడాలంటే 1-2 సార్లు ఆలోచిస్తారు. ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి పెద్ద యూట్యూబర్లు కూడా మాట్లాడరు. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్ మాట్లాడిన దాన్ని చూపిస్తూ కోట్ చేస్తూ కూడా కనీసం మాట్లాడరు. సో భయం ఉంటుంది అనమాట. అండ్ ఇంతకే లాయర్ సుబ్బారావు గారు ఇంటర్వ్యూ కూడా చూశారు. ఆయన ఎవరైతే మీడియా జర్నలిస్టులు మాట్లాడారో, వీడియోస్ చేశారో వాళ్ళందరి మీద కూడా ఆవిడకి నోటీసులు కూడా పంపించారని చెప్పి చెప్తున్నారు. సో అందుకని చాలామంది చేయరు. వాటన్నిటిని దాటుకొని మన ఛానల్లో లాస్ట్ టైం ఒక 3 వీడియోలు చేసాం ఆవిడ గురించి. ఇది ఇష్యూ జరిగింది, ఇలా జరిగింది అని కూడా చెప్పాం, మనం మాట్లాడాం. బట్ ఇదే మంగ్లీ గారు వచ్చేసరికి ఇదంతా జరుగుతుంటే బాధితులు చనిపోతున్నా ఆవిడకి అసలు నాకేమీ సంబంధం లేదు అన్నట్టు, నాకేమీ పట్టనట్టు ఆవిడ కొన్ని రోజులు సైలెంట్ అయిపోయి ఇప్పుడు బెంగళూరులో షోస్ చేసుకుంటా ఉంది. సరే షోస్ చేసుకున్నారులే అనుకోవచ్చు. బట్ మంగ్లీ గారు లాస్ట్ టైం ఒక సాంగ్ పాడారు, కన్నడ సాంగ్ కానీ, తెలుగులో కానీ, హిందీలో కానీ, కన్నడ సినిమాకి ఒకటి. దాంట్లో లిరిక్స్ చాలా వరస్ట్గా ఉంటాయి. ఆవిడ ఆ సాంగ్ పాడారు. అప్పుడు కూడా ఆవిడ మీద హేట్రేట్ చూపించారు. డబ్బులు ఇస్తే ఎలాంటి సాంగ్లైనా పాడేస్తారా, కొంచెం లిరిక్స్ చూసుకోరా, కొంచెం అయినా బుద్ధి ఉండాలి కదా. ఎందుకంటే ఆవిడని తెలంగాణ
పాట బిడ్డగా ఆవిడ పరిచయం చేసుకున్నారు, ఒక పాట బిడ్డగా పరిచయం చేసుకున్నారు, ఒక గిరిజన బిడ్డగా ఆవిడని పరిచయం చేసుకున్నారు. జనాలందరూ ఆవిడని అలాగే చూశారు. ఆవిడ అటైర్ కూడా ఒకప్పుడు అలాగే ఉండేది. అఫ్కోర్స్ ఇప్పుడు అటైర్లు మార్చారనుకోండి, ఒకప్పుడు అలాంటి అటైర్ వేసుకుని ఆవిడ బయటకు వచ్చేవాళ్ళు. సో అలా అంత ఓన్ చేసుకున్న ఆవిడ దగ్గర నుంచి, సో అలా కమర్షియల్ సాంగ్స్లో అంత వల్గారిటీ ఉన్న పదాలతోటి ఆవిడ పాట పాడినప్పుడు చాలామంది జీర్ణించుకోలేకపోయారు. సో ఆవిడ మీద రియాక్ట్ అయ్యారు. అండ్ ఆవిడ దానికి సారీ కూడా చెప్పినట్టు లేరు బేసిక్గా. సో నిన్న కాక మొన్న ఇంకొక కాంట్రవర్సీ చేశారు ఆవిడ. ఒక షోలో, బెంగళూరులో ఒక షోలో ఒక పాట ఆవిడ చాలా ఫన్నీ వే, చాలా ఎంటర్టైన్మెంట్ వేలో పాడారు. బండి వెనక బండి కట్టి అనే ఒక సాంగ్ ఉంటుంది. అది చాలా పెయిన్ఫుల్ సాంగ్ అది. సో అది యాక్చువల్గా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడే టైంలో వచ్చిన పాట అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. బట్ అది నిజాం సర్కారుకి వ్యతిరేకంగా రాసిన పాట. అది బండి యాదగిరి గారు రాశారు. అప్పట్లో అంటే స్వతంత్రం ఇంకా రాకముందు పాటు నిజాం సర్కారులు కూడా హైదరాబాద్ని పాలిస్తున్న టైంలో రాసింది అది ఆ పాట. అంటే లైక్ అక్కడ వాళ్ళని, ఆడవాళ్ళని నిజాం సర్కారులు ఎంత ఘోరంగా ట్రీట్ చేశారు, వాళ్ళని ఎలా దోచుకున్నారు అనే దాన్ని రిప్రజెంట్ చేస్తూ ఆ సాంగ్ని రాయడం జరిగింది. బండి యాదగిరి గారు రాశారు. అద్భుతంగా ఉంటుంది ఆ పాట. సో దాన్ని గద్దర్ గారు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు ఆయన గొంతుతోటి. ఆయన ఎన్నిసార్లు ఆ పాట పాడారంటే, సో ఇప్పుడున్న తరానికి అది ఆయన కంటిన్యూస్గా ప్రతిసారి ఆ పాటను పాడుకుంటూ వస్తారు. ఎందుకంటే అదొక మోటివేషనల్ సాంగ్, అదొక ఎమోషనల్ సాంగ్. దాంట్లో చాలా రకాల ఎమోషన్స్ ఉంటాయి. సర్కాస్టిజం ఉంటుంది, ఆ పెయిన్ ఉంటుంది, ఆ రెవల్యూషన్ ఉంటుంది, అల్టిమేటం ఉంటుంది ఆ పాటలో. ప్రతి ఒక్కొక్క లైన్లో, స్టార్టింగ్ లైన్లో బండి వెనక బండి కట్టి 16 బళ్ళు కట్టి ఏ బండిలో వస్తావు కొడకో నైజాము సర్కార్ రోడా అంటే ఎటకారంగా మాట్లాడతారు. మా దగ్గర డబ్బులన్నీ దోచేసావు, మా దగ్గర ఉన్న పొలాలు గిలాలన్నీ దొబ్బేసి వాటితో మంచిగా కార్లు కొనుక్కున్నా కదరా, ఆ కార్లలో ఏ కార్లో వస్తావరా నా కొడక అని అడుగుతారు. చాలా సర్కాస్టిక్గా అడుగుతారు ఆ లైన్లో. ఆ నెక్స్ట్ లైన్లో వచ్చేసరికి ఆ మిలిటరీని, ఆ పోలీసులు అడ్డు పెట్టుకొని నువ్వు పల్లెలు దోస్తవి కొడకో, మా పల్లెలు దోస్తవి కొడకో నైజాము సర్కార్ రోడ్డా. పెయిన్ ఉంటుంది. మా పల్లెలు దోచుకున్నావు, మా ఇంట్లో ఆడవాళ్ళని వాళ్ళతోటి అలా చేసావు అని చెప్పి చాలా పెయిన్ఫుల్గా మాట్లాడతారు. దాని తర్వాత లైన్ ఉంటుంది, స్త్రీ పురుషులందరూ అంటే లైక్ మగాళ్ళు ఆడాళ్ళు మా ఇంట్లో ఉండే పిల్లలు అందరం కలిసి రాళ్ళతోటి కొట్టి తరమేమో నిన్ను, అలాగే మా కారపు నీళ్ళు మీ మీద చల్లితే, మీ కళ్ళ మీద చల్లితే పరిగెత్తుకుంటూ పారిపోయారా మీరు నా కొడకల్లారా అని చెప్పి నెక్స్ట్ లైన్ ఉంటుంది. అంటే రెవల్యూషన్, మేము తిరగబడితే ఎలా ఉంటుంది నీ పరిస్థితి అని చెప్పడం అనమాట. సో దాని తర్వాత ఇంకొక లైన్ ఉంటుంది, అల్టిమేటం జారీ చేస్తారు. చుట్టూ ముట్టు సూర్యపేట నడుమ నల్లగొండ, నువ్వు ఉండేది హైదరాబాదు పక్కన గోల్కొండ కిల్లా, ఆ గోల్కొండ కిల్లా కింద నీ గోరి కొడతను కొడుకో నైజాము సర్కార్ రోడా. మేము ఎక్కడో ఉంటాము, నువ్వు ఎక్కడెక్కడో ఉంటావు, నువ్వు ఉంటున్న చోట నీ గోల్కొండ కిల్లా ఏదైతే ఉంటుందో దాని కిందనే గొయ్యి తవ్వి పాతేస్తాము ఎక్కువ తక్కువ చేస్తే అని చెప్పి అల్టిమేట్ జారీ చేస్తారు. అంత మంచి సాంగ్ అది. అన్ని రకాల ఎమోషన్స్ ఆ పాటలో ఉంటాయి. ఒక పెయిన్ ఉంటుంది, ఒక ఎమోషన్ ఉంటుంది. దాన్ని గద్దర్ గారు పాడుతుంటే వాడు తెలంగాణ వాడే అవ్వాల్సిన అవసరం లేదు, తెలుగు తెలిసిన ఎవడైనా కానీ ఆ పాట వింటుంటే ఇప్పటికీ కూడా రోమాలు నిక్కుపరుచుకుంటే ఛాతి 2 అంగుళాలు ముందుకు వచ్చి నిలబడుద్ది. అలాంటి సాంగ్ అది. సో దాన్ని ఆవిడ కొంచెం ఎంటర్టైన్మెంట్ వేలో చాలా పబ్బుల్లోనో లేకుంటే డీజే సాంగ్స్లోనో ప్లే చేస్తుంటారు కదా, సో అలా పాడారు ఆవిడ. అలా పాడటాన్ని తెలంగాణ సమాజంలో కొంతమంది వ్యక్తులు మాత్రమే దాన్ని ఖండించారు తప్పితే, సో అసలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఖండించాలి కదా. సో తెలంగాణకు సంబంధించిన అధికారిక పాటలు అవ్వచ్చు, అనధికారిక పాటలు అవ్వచ్చు, సో జనాలకి దగ్గరగా అయిన పాటలు ఏవైతే ఉన్నాయో అలాంటి పాటల్ని ఎక్కడ పడితే ఎక్కడ, ఏ స్టేజ్ మీద పడితే ఆ స్టేజ్ మీద పాడకూడదు. అలా పాడటం తప్పు అని చెప్పి కనీసం ఒక జీవో రిలీజ్ చేయడం కాదు, కనీసం ఒక ప్రెస్ నోట్ అయినా రిలీజ్ చేయాలి కదా. సో అలాంటి పాటలు పాడుతున్నప్పుడు మరి తెలంగాణలో ఉండే కవులు, కళాకారులు, సో తెలంగాణ పోరాట యోధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, తెలంగాణని మేమే తీసుకొచ్చుకున్నామన్న వాళ్ళు ఎవ్వరు ఎందుకు మాట్లాడట్లేదు? తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడటం కోసం మేము ముందుకొచ్చి మాట్లాడుతున్నాం అని చెప్పే పోటుగాళ్ళందరూ కలిసి ఆవిడ అలా పాడుతుంటే దాన్ని ఆవిడ కనీసం ఖండించలేదు. అదేం తప్పు లేదని అనుకున్నారా? మరి అలాంటిది ఏమీ తప్పు లేదనుకున్నప్పుడు మరి తెలంగాణలో ఉన్న చాలామంది యూత్ ఖండించారు కదా, మరి వాళ్ళకి తప్పు అనిపించింది, మరి వీళ్ళకి తప్పు అనిపించలేదా? మరి గవర్నమెంట్కి తప్పు అనిపించట్లేదా? కనీసం ఫినాన్స్ స్కామ్ దగ్గరికి వచ్చేసరికి చాలా క్లియర్గా చెప్తున్నారు. మంగ్లీ గారి వెనక ఒక సెంట్రల్ మినిస్టర్ ఉన్నారు, ఎమ్మెల్యే ఉన్నారు. సో కాబట్టి ఆవిడ ఏమీ చేయలేరేమో, ఆవిడ అది చూసుకొని మమ్మల్ని భయపేస్తుంది, మమ్మల్ని బెదిరిస్తుందని ఆ లాయర్ గారు అంటున్నారు. మరి ఇంకా మనం ఏం మాట్లాడతాం చెప్పండి? ఎవరైనా ఒక పాలిటీషియన్ కానీ లేకపోతే ఎవరైనా కానీ వెనకుంటే సో అలాగే జరుగుతూ ఉంటుంది. అది బాధితులకి న్యాయం జరుగుద్దా జరగదా అంటే ఇంకా అసలు రాష్ట్ర ప్రభుత్వం మరి ఏ విధంగా తీసుకెళ్తుంది ఆ కేసును ముందుకి? అసలు దాని మీద ప్రోగ్రెస్ ఏంటి అనేది ఎప్పుడైనా మనం విన్నామా?
సో వేరేగా వచ్చేసాయి, ఇంకా కాంట్రవర్సీలోకి వెళ్ళిపోయాం తప్పితే, సరే ఓకే యూట్యూబర్లు అవ్వచ్చు, లేకపోతే మీడియా అవ్వచ్చు, సో ఏదైనా కాంట్రవర్సీ జరిగితే ఆ కాంట్రవర్సీలు వెనక వెళ్ళిపోతూ ఉంటారు. ఓకే అది ఫైన్, దాని తప్పు పట్టలేం. మరి పోలీసులు కానీ చట్టాలు కానీ అలా కాదు కదా. ఒక కేసు వచ్చింది అంటే ఇంకో కేసు వచ్చినా కానీ ఈ కేసును వదిలేయలేరు కదా వాళ్ళు. పెద్ద కేసు వచ్చింది కదా, చిన్న కేసును వదిలేయలేరు కదా. అండ్ ఇది కూడా చిన్న కేసు కాదు కదా, ఇది కూడా చాలా పెద్ద కేసే. మరి దీని మీద ప్రోగ్రెస్ ఏంటి అని చెప్పి ఒక 3 నెలల తర్వాత, ఒక 2 నెలల తర్వాత ఒక లాయర్ వచ్చి అడిగితే దాని మీద ప్రోగ్రెస్ ఏంటని చెప్పలేకపోతున్నారు. అంటే వేరే కాంట్రవర్సీలు జరిగితే సో యూట్యూబర్లు ఎలా షిఫ్ట్ అయిపోతారో మరి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, సో మిగిలిన వాళ్ళు కానీ అట్లాగే షిఫ్ట్ అయిపోతారు. గవర్నమెంట్ కానీ ఆ బాధితులకు న్యాయం చేయడం జరగదా, ఉండదా అని చెప్పి అడుగుతున్నారు. అండ్ దీంట్లో ఏపీని కోట్ చేస్తూ మాట్లాడుతున్నారు ఆ లాయర్. సో ఇప్పుడు ఏపీలో ఇలాంటి ఇష్యూ జరిగితే వాళ్ళు యూకేలో ఉన్నారని తెలిస్తే సో నారా లోకేష్ గారు లుకౌట్ నోటీస్ జారీ చేయమని చెప్పి ఆర్డర్ చేశారు ఎస్పీ గారికి, కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంట్కి. మరి మంగ్లీ గారి మీద మరి ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి, బాధితులు ఇంతమంది కంప్లైంట్ ఇస్తున్నారు, వాళ్ళ వ్యక్తులు చచ్చిపోతున్నారు, చచ్చిపోయిన శవాల్ని పక్కన పెట్టుకొని మరి మాట్లాడుతున్నారు వాళ్ళు. మంగ్లీ గారు కూడా ఇన్వాల్వ్ అయినారు, మంగ్లీ గారిని చూస్తే మేము డబ్బులు ఇచ్చామని. అసలు మంగ్లీ గారిని కనీసం ఎందుకు ఎంక్వైరీ కూడా చేయట్లేదు అని చెప్పి ఆ లాయర్ గారు అడుగుతున్నారు. మరి దీనికి గవర్నమెంట్ సమాధానం చెప్పాలి కదా ఖచ్చితంగా. అండ్ దీనికి సమాధానం చెప్పాలి. ఈ సాంగ్ ఏదైతే పాడారో ఆ సాంగ్ పాడిన విధానము, పాడిన ప్లేసు 2 తప్పే. మరి దాని గురించి కూడా మాట్లాడాలి కదా. మరి ఇన్స్టాగ్రామ్లో చాలామంది యూత్ మాట్లాడుతున్నారు, మరి గవర్నమెంట్ కూడా దాని మీద రియాక్ట్ అవ్వాలి కదా, ఇలా చెయ్యొద్దు అని చెప్పి. మరి 2 చోట్ల ఎక్కడ గవర్నమెంట్ రియాక్ట్ అవ్వట్లేదు, ప్రాపర్గా రియాక్ట్ అవ్వట్లేదు. ఎందుకు అని ఆ లాయర్ ప్రశ్నిస్తున్నారు. మరి దీనికి సమాధానం ఏం చెప్పొద్దు గవర్నమెంట్? మీరు కూడా ఆలోచించండి. ఇలాగే ఉంటుంది అన్నమాట సిట్యువేషన్. ఎందుకంటే నందన గారి వల్ల మోసపోయిన వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారు, ఈ స్కామ్లో మోసపోయిన వాళ్ళు కూడా అంతే ఉన్నారు. వీళ్ళు ఇంకా పాపం చచ్చిపోతూ ఉన్నారు, ఇంకా వాళ్ళ వల్ల అవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళు తెచ్చారు, డబ్బులు ఇచ్చారు. సో ఇప్పుడు వాళ్ళకి ఎక్కడ ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావట్లా. ఇలా అంటే ఇప్పుడు ఏంటంటే ఒక పెద్ద ఇష్యూ జరిగితే ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రోజు దేవుడికి దండం పెట్టుకోవాలేమో, ఇంకొక దేశంలో ఇంకొక ఇష్యూ ఏది జరగకూడదు అని చెప్పి వాళ్ళు దండం పెట్టుకోవాలి. ఇంకొక ఇష్యూ జరిగితే ఈ ఇష్యూ అసలు పట్టించుకోవట్లేదు కదా కనీసం. లైవ్ ఎగ్జాంపుల్ ఇది. అని లాయర్ గారు పాపం అడుగుతున్నారు. అండ్ లాయర్ గారు చాలా సీరియస్గా ఉన్నారు. ఆయన మరి ఇప్పుడు సడన్గా ఇప్పుడు ఎందుకు వచ్చారు? సరే ఈ కేసు కూడా హైలైట్ అయింది కాబట్టి మరి ఈ కేసు ఎందుకు హైలైట్ అవ్వదు అని అడగడానికి మేబీ దీన్ని కంపేర్ చేస్తూ క్వశ్చన్ చేస్తూ బయటకు వచ్చారు. సో రావటం మంచిదే. బట్ ఆ బాధితులు కూడా బయటకు వచ్చి సో వాళ్ళు మరి ఏం చేస్తారు ఏంటి, ఎందుకంటే చాలామంది కంప్లైంట్ ఇచ్చారు కూడా బాధితులు. అయినా రమాకాంత్ మధు గారిని అరెస్ట్ చేశారు, దానికి మళ్ళీ తనకి బెయిల్ కూడా వచ్చింది. సో ఇప్పుడు అతను బయటే ఉన్నట్టున్నాడు. చూద్దాం. సో ఇది అనమాట ఓవరాల్గా ఇష్యూ. సో మీ ఒపీనియన్ మీరు కామెంట్ చేయండి. అంటే జై హింద్.